హాయ్, ఎస్ఆర్బి భారత్ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్కి నమస్కారం. మీ అందరికీ మా ఆహ్వానం. ఈరోజు గాంధీనగర్లో ఉన్న సీనియర్ సిటిజన్ హోమ్ వాళ్ళందరూ కలిసి ఉమెన్స్ డే అత్యంత అట్టహాసంగా చేశారు. ఆ సందర్భంగా వాళ్ళ యొక్క ఆటలు పాటలు వినోదాలు అన్నీ కూడా మీకు చూపించాలనుకుంటున్నాం. అవన్నీ చూసి వీక్షించి ఆనందిస్తానని కోరుకుంటున్నాం. సెలబ్రేషన్ చేసుకునే సందర్భంగా మన ఉమెన్స్ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మన ప్రతిసారి మా ఫోరం మన లేడీస్ ని చాలా చాలా మటుకు ఆదరించి మనకు ఆటల పోటీలతో మనకు బాగా జరుగుతున్నదండి. మనం అందరం కూడా చక్కగా ఇవాళ ఆటల పాటలతో మనం సరదాగా ఇవాళంతా గడుపుకుందాము. వాళ్ళంతా మొత్తం అంతా ఇదే, అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. అన్ని పిటి గేమ్స్ ఉన్నాయి. అందరూ కూడా ఏజ్ లిమిట్ లేకుండా అందరూ మనం సీనియర్ సిటిజన్సే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు దీంట్లో పార్టిసిపేట్ చేయండి. ఓకేనా? शर्व सहोदरी शारदे शंकर पूजिते शारदे शर्व. యాక్చువల్లీ మీ అందరినీ చూస్తే చాలా ఆనందంగా ఉంది. పోలీసు దిగిందంటే మనకి రావాల్సిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, కొంతమంది వచ్చాడు. యాక్చువల్లీ ఏంటంటే ఇది ఇప్పటికే 11 o'clockకి అరేంజ్ చేయడం జరుగుతుంది. 11 o'clock అంటేనే లేట్గా అనిపిస్తుంది, కానీ అందరూ సీనియర్ సిటిజన్స్ రెడీ అయ్యి రావడానికి కొంచెం లేట్ అవుతుంది కదా అని చెప్పి మేము 11 o'clock పెట్టాం. ఇది సమ్మర్ అయినందువల్ల కొంచెం ఎండలు రావడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. అందువల్ల కూడా కొంతమంది ఇంకా లేట్ అయి ఉండొచ్చు. మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం. This day is dedicated globally for the honoring women who have contributed for social, economic, political achievements of women. In early 20th century, more than 15,000 women started the movement in New York for better conditions, better pay and gender equality. In 1910, Clara Zetkin proposed International Women's Day at a conference in Copenhagen, which was unanimously approved by 17 countries. International Women's Day is celebrated on 8th March every year to commemorate the 1917 strike of Russian women. యూట్యూబ్లో పెట్టి మన సీనియర్ సిటిజన్ అందరికీ పరిచయం చేశారండి. చాలా మంది మన వీడియోస్ అందరు చూశారు. చాలా మంది కూడా చక్కగా ఇంత బాగా చేస్తున్న కామెంట్లు కూడా వచ్చేసాయి. కాబట్టి సాయి కుమార్ రెడ్డి గారు ఇప్పుడు కూడా మనవన్నీ కూడా ఆయన వీడియో తీస్తారు. అందరు కూడా మనవన్నీ చూసేసి మీరు అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది. మీరు ఏమైనా కొంచెం చెప్తారా అండి? అమ్మ, ఎస్ఆర్బి భారత్ అమ్మ, ఎస్ఆర్బి మీ ఫోన్లో ఓపెన్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేయండి. ఎస్ఆర్బి భారత్ దాన్ని ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మొత్తం ఇవన్నీ వస్తాయన్నమాట. దాదాపు లాస్ట్ టైం వనభోజనాలు 56 మంది చూశారు. వరల్డ్ వైడ్ 39 కంట్రీస్లో తెలుగు కూడా చూశారు. అది నేను ఇంట్రెస్టే చేస్తున్నాను, డబ్బులు ఖర్చు పెట్టి ఇంట్రెస్టే చేస్తున్నాను. దాన్ని మీరు చేయవలసింది సింపుల్, సబ్స్క్రైబ్ చేయాలి అంతే. రూపాయి ఖర్చు లేదు మీకు. ఓకేనా? అందరూ చేయండి దయచేసి. థ్యాంక్ యూ అండి. మీ వల్లనే మా గాంధీనగర్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఏమేమి ప్రోగ్రామ్స్ చేస్తున్నాయి అనేది అందరికీ తెలిసింది. అంతకుముందు మేము ఏదో చేసుకుంటున్నాం వచ్చేస్తున్నాం, కానీ మీరు చేసిన వీడియో వల్ల చాలా మందికి తెలిసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఐరసన్, నేను అశోక్ నగర్లో ఉంటాను. ముందుగా మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం గురించి 4 లైన్లు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విజయాలు, లింగ సమానత్వం కోసం పోరాటాన్ని సమాజంలో మహిళా శక్తి వారి కీలక పాత్రను
స్మరించుకునే సందర్భం. మహిళల అభ్యున్నతి దేశ ప్రగతికి మూలం. మహిళల అభ్యున్నతి దేశ ప్రగతికి మూలం. మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఇది ఒక వేడుక కాదు, స్త్రీ సాధించిన విజయాలను, వారి త్యాగాలను, సమాజంలో వారి పాత్రను గౌరవించే రోజు. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అనేది అక్షరాల నిజం. స్త్రీ స్వాతంత్రం గురించి మాట్లాడారు. అసలు మేమే ముందుంటాయి చెప్పడానికి. యాక్చువల్గా ఏంటంటే ప్రతి మనిషి కూడా తెలుసుకోవాల్సింది, ప్రతి మగవాడు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ప్రపంచంలో అందరికంటే తల్లిదండ్రి గొప్ప. కానీ మనతో పాటు తల్లిదండ్రి ఉండరు, మనకంటే ముందే వెళ్ళిపోతారు. మనతో పాటు జీవించేది మన భార్య మాత్రమే. అంటే భార్యను ఒక దేవతలాగా, ఒక పూజనీయుగా చూసుకుని బంగారాలను నెత్తి పెట్టి చూసుకోవాలి ప్రతి మగవాడు. అది తెలవక చాలా మంది మగాహంకారంతో తీసుకోవడం మాడటం, తేలిగ్గా మాడటం, విసుక్కోవడం చేస్తారు. కానీ ఇప్పుడు మన ఉన్న పిల్లలందరూ భార్య చూసుకుంటారని నేను అనుకుంటున్నాను. భార్య చాలా విలువైంది, చాలా గొప్పది. అంటే మా అందరికీ చాలా గౌరవం ఉందమ్మా. భార్య అంటే ఆడంటే గౌరవం ఉంది, అది తెలియపరుస్తుంది. ఇంటిని నడిపే ఇంతులందరికీ దేవా వందనం. ఊరిలో అధికారిగా, పోరులో అధినేత్రిగా, జాతిని నడిపే జానలందరికీ ఇదే మీ రాజనం. మహిళ లేనిది, మహిళ లేదే వైభవం. అది చాటేందుకే ఈనాడు వచ్చింది మరల మహిళా దినోత్సవం. మహిళా దినోత్సవం, మహిళా తన గురించి ఆలోచించకుండా నిద్రపోయే వరకు ఇంట్లో పిల్లల గురించి, భర్త గురించి, పనివాళ్ళ గురించి, శుభ్రతల గురించి, వంట గురించి, ఆరోగ్యం గురించి ప్రతి నిమిషం ఆరాట పడుతూనే ఉంటారు. ఎందుకంటే ఆమె ఇప్పుడైతే బయట ఉద్యోగం చేసిన సంపాదన ప్లస్ ఇంట్లో కూడా అన్ని పనులు చూసుకుంటూ డబుల్ వర్క్ చేసుకుంటున్నారు. స్త్రీల యొక్క ఔన్నత్యాన్ని, మహిళల గొప్పతనాన్ని తెలియజేసే ఒక మంచి పాట. తల్లిగా, చెల్లిగా, భార్యగా వివిధ రూపాలలో బాధ్యత వహిస్తున్న శక్తి స్వరూపిణి స్త్రీ. వారిని సరియైన రీతిలో గౌరవించడం, ప్రోత్సహించడం, వారికి సముచితమైన స్థానాన్ని కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత సంఘంలో. ఈనాటి విజేత మెమరీస్ లో శశికళ గారు విన్నర్. గట్టిగా చెప్పట్లండి. కంగ్రాట్స్ దుర్గా గారు. ఇవాళ దుర్గా గారు మనం లాస్ట్ టైం నుంచి మొదలు పెట్టాం. లాస్ట్ టైం కృష్ణకుమార్ గారికి వచ్చింది. ఇవాళ లక్కీ ఉమెన్ దుర్గా గారు. టుడే అనే గేమ్ లోన వాళ్ళ ముగ్గురు వచ్చారన్నమాట.
ఏం లేదు. హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. నా పేరు నాగమణి అండి. నేను టీఆర్ఎస్ పార్టీలో సెక్రటరీని, దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చానండి. ఉమెన్స్ డే చేస్తున్నారండి ఇక్కడ గాంధీనగర్లో. మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఇక్కడ చాలా బాగా జరిగిందండి. చాలా ఆటలు పాటలు కూడా జరిగింది. చాలా మంచిగా సెలబ్రేషన్ చేశారండి. మాకు ఎంతో సంతోషం అయ్యింది. మమ్మల్ని పిలిచినందుకు థ్యాంక్స్ అండి. నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. నా పేరు అయితే భాగ్యశ్రీ. మరి ఇక్కడైతే ఉమెన్స్ డే జరుగుతుంది. అదైతే చాలా మంచిగా అనిపించింది. ప్రోగ్రామ్ అయితే చాలా ఆనందంగా ఉంది. ఎంతో హ్యాపీగా మేము సెలబ్రేట్ చేశాము. ఆటలు పాటలు ఎంతో మంచిగా అనిపించింది. చాలా ఆనందంగా ఉంది. ఇంకోటి ఏంటంటే నేనైతే రియల్ ఎస్టేట్ చేస్తాను, న్యాచురల్ ప్రొడక్టులో చేస్తాను. ఇక్కడ ప్రతి విషయము అందరికీ తెలియపరచడానికి వచ్చాను. ఇంకోటి ఏంది, యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది నాకు. అందులో మొత్తం కవర్ చేశాను. నేను ఈ ఫంక్షన్ అంతా కవర్ చేశాను. చాలా మంచిగా అనిపించింది. ఎంతో ఆనందంగా ఉంది. మన ఉమెన్స్ ప్రతి దాంట్లో మనం పాల్గొంటున్నాం కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి విజయం వెనుక ఒక మగ మనిషి ఉంటాడు అని అది ఎంత నిజమో, మన భర్త అనేది మా ఇంటి వాళ్ళు కూడా అందరూ నాకు కోఆపరేట్ చేశారు. నేను బయటికి వెళ్ళిన, ప్రోగ్రామ్స్కి వెళ్ళిన, ఎక్కడ కూడా నాకు చాలా ఆనందంగా వెళ్ళిరా మమ్మీ అని మా పిల్లలు కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు నాకు ఇంట్లో. నేను ప్రతి ఫంక్షన్కి నేను అటెండ్ అయ్యి చాలా ఆనందంగా, చాలామంది ఫ్రెండ్స్తో నేను చాలా సంతోషంగా ఉంటాను ఫ్రెండ్స్. ఎంతో మంచిగా జరిగింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. పంచమామృత వండుకొని పలరంలో పెట్టుకొని, పంచమామృత వండుకొని పలరంలో పెట్టుకొని, కన తల్లి ఎదరి సుతయ్య సీతారమ గోప సంగీత సారంచాదరుడ ఊరు బోరు మిట్టాల మీద ఒక్కడవే కూసున్నావే మయ్యా కుంజ ఒక దీపం, చీకటిలో వెలుగు. ఆమె ఒక బలం, జీవితానికి అడ్డుగోడ. ప్రేమలో మాధుర్యం, ధైర్యంలో గౌరవం. ప్రతి అడుగులో స్ఫూర్తి ఆమెనే. అమ్మగా ఆదరణ, అక్కగా అండ, ప్రపంచాన్ని నిలబెట్టే శక్తి ఆమెనే మహిళ. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. హాయ్, ఎస్ఆర్బి భారత్ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్కి వెల్కమ్. ఈరోజు మనం ఇక్కడ ఉమెన్స్ డే జరుపుకుంటున్నాము. ఆ సందర్భంగా ఉమెన్స్ డే సీనియర్ సిటిజన్ ఫోరం వైస్ ప్రెసిడెంట్, యూకో బ్యాంక్ రిటైర్డ్ ఆఫీసర్ శ్రీ సంపత్ కుమార్ గారిని మీకు పరిచయం చేస్తున్నాను. నమస్తే అండి, నా పేరు సామి వెంకట సంపత్ కుమార్. నేను యూకో బ్యాంక్లో 17 years వర్క్ చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఒక మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ గాంధీనగర్లో స్థాపించడం అయింది. అప్పటి నుండి 26 సంవత్సరాలుగా దిగ్విజయంగా హైటెక్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీని గాంధీనగర్లో నడిపిస్తున్నాము. ఈ సొసైటీలో 4500 మంది మెంబర్స్ ఉన్నారు. మేము డిపాజిట్స్ తీసుకుంటాము మరియు గోల్డ్ లోన్స్ అండ్ మార్ట్గేజ్ లోన్స్, ఓన్లీ సెక్యూర్డ్ అడ్వాన్సెస్ ఇస్తుంటామండి. మా దగ్గర 4500 సభ్యులు ఉన్నారు. ఈ సంస్థ ఈరోజు మన సంస్థలోని మీటింగ్ హాల్లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భాన ఈరోజు గాంధీనగర్ సీనియర్ సిటిజన్స్ ఉమెన్స్ వింగ్ వారు ఈరోజు సమావేశం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భాన చాలామంది మహిళలు ఈరోజు మా ఆఫీస్కి రావడము, ఈ మా హాల్లో చక్కగా వారు అందరూ కలిసి ఆహ్లాదంగా ఒకరోజు గడుపుకోవడము, ఆటలు పాటలు మరి
గేమ్స్ మరి అందరూ వాళ్ళు చేసుకోవడంలో మాకు చాలా ఆనందంగా ఉంది. నేను కూడా ఈ గాంధీనగర్ సీనియర్ సిటిజన్స్ ఫోరంలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ అండి. హాయ్, ఎస్ఆర్బి భారత్ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్కి నమస్కారం. మనం ఇప్పుడు సంపత్ కుమార్ గారితో ఇంటర్వ్యూ అయిపోయింది. ఇప్పుడు సీనియర్ పర్సన్ సంస్థ సెక్రటరీ గోపాల్ గారితో పరిచయం ఉంటుంది. నమస్కారం అండి, నేను బి గోపాల్, గాంధీనగర్ సీనియర్ సిటిజన్ ఫోరం సెక్రటరీని. గత 2 years నుంచి మేము సీనియర్ సిటిజన్ ఫోరం తరఫు నుంచి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ కూడా చాలా అట్టాసంగా చేసాము. ఈ సంవత్సరం కూడా దాదాపు 45 మంది లేడీస్ పార్టిసిపేట్ చేశారు. వాళ్ళని పాటలు పాడారు, కొన్ని గేమ్స్ ఆడారు, దాని తర్వాత కొన్ని భక్తి పాటలు పాడారు, దాని తర్వాత కొన్ని ఆటల పోటీలు పాల్గొన్నారు. వాళ్ళందరికీ మేము గిఫ్ట్ ఇచ్చాము. దాని తర్వాత ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఆమె సెలెక్ట్ చేసుకున్నాము. జెంట్స్ కూడా చాలామంది వచ్చారు. మేము గత 2 సంవత్సరాల నుంచి చారిటబుల్ యాక్టివిటీస్ చేశాము. దాని తర్వాత చోటుపల్ల పోయి అక్కడ అనాథాశ్రమం వాళ్ళకి దాదాపు 200 బెడ్షీట్స్ ఇచ్చాము. దాని తర్వాత లాస్ట్ ఇయర్ అంటే ఏప్రిల్ లాస్ట్ ఇయర్ 2025 లోపల స్కూల్ పిల్లలకి ఒక 100 స్కూల్ కిట్స్ ఇచ్చాము. అట్లా మేము సోషల్ యాక్టివిటీస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము.